కర్నూలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజును ప్రకటించడంతో కర్నూలులో సంబరాలు చేసుకుంటున్నారు. కురువలకు ఎంపీ స్థానం కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకి పంచలింగాల నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా గెలిస్తే కర్నూలు త్రాగు సాగునీటి కోసం ప్రాజెక్టుల కోసం కృషి చేస్తానని అన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో నీటి ప్రాజెక్టులు అలాగే పలు విదేశీ కంపెనీ నుంచి పెట్టుబడులు తెప్పించి కర్నూలు పార్లమెంటరీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కురువ కులసాకి గుర్తించి నాకు కర్నూలు పార్లమెంట్ టికెట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినందుకు భారీగా ఓట్లతో గెలిచి చూపిస్తా అన్నారు. మా కురువ సంఘం ఓట్లు అభ్యర్థి సత్తా చూపిస్తామని చంద్రబాబు నాయుడికి మాట ఇస్తున్నా అని అన్నారు. గణనీయమైన బీసీ జనాభా కలిగి ఉన్నది. ఆ బీసీ జనాభాలో ఉపకులమైనటువంటి ఈ కురువ కులాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క రుణాన్ని మేము ఏ విధంగా దింపుకోవాలనో, ఏ విధంగా నేను మాటల్లో వర్ణించాలనో నాకు అంతుపట్టడం లేదు వాస్తవంగా. కాబట్టి చాలా భావోద్వేగంతో మా కురువ కుల సోదరులు అయితేనేమి, ఈ బీసీ కులాలు అయితేనేమి సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక విద్యావేత్తన అతి చిన్న వయసునటువంటి ఈ పంచలింగాల నాగరాజును కురువ కులాన్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ఈ పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ఏం తెలియజేసుకుంటాను అంటే, వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్ట్ అయిన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, మరియు సుంకేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు కంకణ వద్దునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ 5 years పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడం